గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం చివరి క్లాసులో 8th గ్రూప్కి సంబంధించి లేక 18th గ్రూప్కి సంబంధించినటువంటి మూలకాల గురించి మనం తెలుసుకున్నాం. ఆ మూలకాలు ఏర్పరిచేటువంటి సమ్మేళనాలు, వాటికి సంబంధించినటువంటి ఉపయోగాలు, వాటికి సంబంధించినటువంటి ధర్మాలు మనం నేర్చుకున్నాం. మరి మనకి పీ బ్లాక్ మూలకాలలో సెకండ్ ఇయర్ విషయానికి వస్తే 4 గ్రూపులు ఉన్నాయనేటువంటి విషయం తెలుసు. ఇక్కడ 15th గ్రూప్, 16th గ్రూప్, 17th గ్రూప్, 18th గ్రూప్. ఈరోజు మనం 17th గ్రూప్కు సంబంధించినటువంటి విషయాలను మనం పరిశీలిద్దాం. చూడండి, ఇక్కడ 17వ గ్రూప్ మూలకాలు. ఈ 17వ గ్రూప్ మూలకాలు ఇక్కడ పీ బ్లాక్కు చెందినటువంటి మూలకాలుగా ఇక్కడ మనం తెలియజేస్తాం. ఓకే, ఇక్కడ 17వ గ్రూప్ మూలకాలను ఏ బ్లాక్ చెందినటువంటి మూలకాలు? పీ బ్లాక్ చెందినటువంటి మూలకాలుగా ఇక్కడ చెప్తాం. ఈ గ్రూప్ మూలకాలని 7th ఏ గ్రూప్ మూలకాలుగా ఇక్కడ మనం తెలియచేయడం జరుగుతుంది. 7th ఏ గ్రూప్ మూలకాలుగా మనం తెలియజేస్తాం. చూడండి, మరి ఈ గ్రూప్ మూలకాలను మనం చూస్తే మొదటగా ఫ్లోరిన్, అదేవిధంగా క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఆస్టాటిన్. ఓకే, ఆల్రెడీ మనకి ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఈ 4 మూలకాలకు సంబంధించినటువంటి విషయం మనకు తెలుసు. ఇక్కడ కొత్త వర్డ్ ఏంటంటే ఇక్కడ ఏటీ అంటే ఏంటండి? ఆస్టాటిన్గా ఇక్కడ మనం తెలియజేస్తాం. అయితే ఈ మూలకాలలో ఆస్టాటిన్ మినహాయించి మిగిలిన 4 మూలకాలను కలిపి మనం దేనిగా ఇక్కడ మనం తెలియజేయడం జరుగుతుంది అంటే హాలోజన్లుగా ఇక్కడ మనం తెలియజేస్తాం. ఓకే, ఇక్కడ మనకి ఏంటండి? ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఈ 4 మూలకాలను మనం హాలోజన్లు అనేటువంటి విషయం చెప్తాం. ఇక్కడ హాలోజన్స్ చూడండి, ఈ హాలోజన్స్ అనేటువంటివి 2 పదాల నుంచి ఇక్కడ మనకు రావడం జరిగింది. ఇక్కడ హాలో, అదేవిధంగా జీనస్. అంటే హాలో అంటే ఇక మనకి సాల్ట్, జస్ట్ లైక్ ఉప్పు అని చెప్తుంది, సాల్ట్. అదేవిధంగా జీనస్ అంటే ఉత్పన్నమయ్యేటువంటివి అని అర్థం. అంటే ఉప్పు నుండి, సాల్ట్స్ నుంచి ఉత్పన్నమయ్యేటువంటివిగా ఇక్కడ మనం తెలియజేస్తాం. అంటే మనకి ముఖ్యంగా ఇక్కడ తెలియజేయాలి అంటే హాలోజన్స్ అనేటువంటివి మనకి సముద్రపు జలాల నుంచి మనకి లభించేటువంటివి. ఓకే, అంటే ఇక్కడ మనకు సముద్రాల్లో, మహాసముద్రాల యొక్క జలాల నుంచి మనకు ఉత్పన్నమయ్యేటువంటివే హాలోజన్లుగా ఇక్కడ మనం పరిగణించడం జరుగుతుంది. చూడండి, మరి ఈ గ్రూపును కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే ఈ గ్రూపులో మనకి ముఖ్యంగా హాలోజన్లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం తెలుసుకుంటాం. ఈ గ్రూపులో మనకి అత్యధికంగా లభించేటువంటి మూలకం ఏంటి అంటే క్లోరిన్గా ఇక్కడ మనం తెలియజేస్తాం. ఓకే, అత్యధికంగా లభించేటువంటి మూలకం క్లోరిన్గా ఇక్కడ మనం చెప్తాం. మరి ఈ క్లోరిన్ మనకు ఏ పదార్థాలలో ప్రధానంగా ఉంటుంది? చూడండి, క్లోరిన్ విషయానికి వస్తే ముఖ్యంగా మనకు అత్యధికంగా లభించేటువంటి పదార్థం ఏంటి అంటే సోడియం క్లోరైడ్. మనం సాల్ట్, ఉప్పుగా ఇక్కడ మనం తెలియజేస్తాం. ఓకే, సోడియం క్లోరైడ్ అనేటువంటి చాలా అత్యధికంగా లభిస్తుంది. ఈ సోడియం క్లోరైడ్లో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి మూలకం ఏంటి? ఇక్కడ క్లోరిన్గా ఇక్కడ మనం చెప్తాం. అంతేకాకుండా మనకి క్లోరిన్ అనేటువంటిది ప్రధానంగా ఇక్కడ ఏంటంటే Ca3PO4 taken twice, Ca3PO4 taken twice. కాల్షియం ఫాస్ఫేట్ ఇక్కడ మనం చెప్తాం, కాల్షియం ఫాస్ఫేట్. అదేవిధంగా CaCl2 కాల్షియం క్లోరైడ్, కాల్షియం ఫాస్ఫేట్ మరియు కాల్షియం క్లోరైడ్
ఈ రెండింటి యొక్క మిశ్రమాన్ని మనం క్లోరోపటైట్గా చెప్తాం. క్లోరోపటైట్గా ఇక్కడ మనం తెలియజేస్తాం. ఏంటండి క్లోరోపటైట్ అంటే? ఏ రెండింటి యొక్క మిశ్రమం? కాల్షియం ఫాస్ఫేట్ మరియు కాల్షియం క్లోరైడ్. ఈ రెండింటి యొక్క మిశ్రమాన్ని మనం క్లోరోపటైట్గా ఇక్కడ తెలియజేస్తాం. అంతేకాకుండా మనకి ప్రధానంగా CaOCl2 అంటే కాల్షియం ఆక్సీ డైక్లోరైడ్. కాల్షియం ఆక్సీ డైక్లోరైడ్. మరి కాల్షియం ఆక్సీ డైక్లోరైడ్ అంటే ఏంటి అంటే బ్లీచింగ్ పౌడర్గా ఇక్కడ మనం చెప్తాం. ఏంటి బ్లీచింగ్ పౌడర్? మన వాడుక భాషలో ఇక్కడ మనకి కామన్గా తెలుగు వాడు ఏంటి ఇక్కడ విరంజన చూర్ణము అని. ఓకే, విరంజన చూర్ణము. దీని యొక్క ఫార్ములా ఏంటండి? CaOCl2. అంతేకాకుండా ముఖ్యంగా KCl MgCl2 6H2O. KCl MgCl2 6H2O. దీన్ని మనం కార్నాలైట్ మనం తెలియజేస్తాం. కార్నాలైట్ ఏంటండి? కార్నాలైట్ యొక్క ఫార్ములా KCl MgCl2 6H2O. అదేవిధంగా ముఖ్యంగా మనకి క్లోరిన్ అనేటువంటి ఇంకా చాలా రకాలైనటువంటి పదార్థాల్లో మనకు లభిస్తుంది. ఇక్కడ KClO3 పొటాషియం క్లోరైడ్గా ఇక్కడ మనం తెలియజేస్తాం. ఓకే, KClO3 అంటే ఏంటండి? పొటాషియం క్లోరైడ్గా ఇక్కడ మనం తెలియచేయడం జరుగుతుంది. ఇంకా లోహాల యొక్క హాలైడ్లు, లోహాల యొక్క క్లోరైడ్ రూపంలో అంటే ముఖ్యంగా ఇక్కడ మనం పరిశీలిస్తే మనకి మెగ్నీషియం క్లోరైడ్ కానీ, అదేవిధంగా జింక్ క్లోరైడ్ కానీ, కాల్షియం క్లోరైడ్ కానీ, ఓకే, అదేవిధంగా క్యూప్రస్ క్లోరైడ్ కానీ, ఫెర్రిక్ క్లోరైడ్ కానీ, వీటన్నిటిలో సర్వసాధారణంగా క్లోరిన్ అనేటువంటిది కలిగి ఉంటుంది. మనకి దీంట్లో ప్రధానమైనటువంటిది ఏంటంటే CaOCl2 బ్లీచింగ్ పౌడర్, కార్నాలైట్ KCl MgCl2 6H2O అనేటువంటిది కార్నాలైట్ అని చెప్తాం. అదేవిధంగా క్లోరోపటైట్ ఏంటంటే వేటి యొక్క మిశ్రమం? కాల్షియం ఫాస్ఫేట్ మరియు కాల్షియం క్లోరైడ్ యొక్క మిశ్రమాన్ని మనం క్లోరోపటైట్గా మనం తెలియజేస్తాం. అదేవిధంగా క్లోరిన్ తర్వాత మనకి ముఖ్యమైనటువంటి మూలకం ఫ్లోరిన్గా ఇక్కడ మనం తెలియజేస్తాం. మరి ఈ ఫ్లోరిన్ ఎటువంటి పదార్థాలలో ప్రధానంగా ఉంటుందో చూద్దాం. చూడండి, ఇక్కడ ఫ్లోరిన్ విషయానికి వస్తే ఫ్లోరిన్ అనేటువంటిది కూడా చాలా రకాలైనటువంటి పదార్థాల్లో ఇక్కడ మనకు లభిస్తుంది. ముఖ్యంగా మనకి NeF ఇక్కడ చెప్తాయి. సోడియం ఫ్లోరైడ్ సముద్రపు జలాల నుంచి ఎక్కువగా లభించేటువంటి కాంపౌండ్ సోడియం ఫ్లోరైడ్ అండి. అంతేకాకుండా ఇంకా ముఖ్యంగా CaF2 కాల్షియం ఫ్లోరైడ్ అని చెప్తాం. కాల్షియం ఫ్లోరైడ్ దీన్నే మనం ఫ్లోరోస్పార్గా ఇక్కడ మనం తెలియజేస్తాం. ఫ్లోరోస్పార్గా ఇక్కడ మనం తెలియజేస్తాం. కాల్షియం ఫ్లోరైడ్ ఫ్లోరోస్పార్గా ఇక్కడ మనం దాన్ని తెలియచేయడం జరుగుతుంది. అంతేకాకుండా మనకి ఇక్కడ Ca3PO4 taken twice, కాల్షియం ఫాస్ఫేట్, అదేవిధంగా CaF2 కాల్షియం ఫ్లోరైడ్. కాల్షియం ఫాస్ఫేట్ మరియు కాల్షియం ఫ్లోరైడ్ ఈ రెండింటి యొక్క మిశ్రమాన్ని ఫ్లోరోపటైట్గా ఇక్కడ మనం తెలియజేస్తాం. ఏంటండి? ఫ్లోరోపటైట్. ఫ్లోరోపటైట్గా ఇక్కడ మనం తెలియచేయడం జరుగుతుంది. అంటే ఈ విధంగా మనకి కాల్షియం ఫాస్ఫేట్ మరియు కాల్షియం ఫ్లోరైడ్
ఈ రెండింటి యొక్క మిశ్రమాన్ని ఫ్లోరోఫటైన్గా ఇక్కడ మనం చెప్తాం. అంతేకాకుండా ఫ్లోరిన్ అనేటువంటిది మనకి ఒక ముఖ్యమైనటువంటి పదార్థం ద్వారా కూడా మనకి లభ్యమవుతుంది. ఏంటి ఆ ముఖ్యమైనటువంటి పదార్థము అంటే మనకి Na3AlF6 Na3AlF6 ఈ Na3AlF6ని మనం క్రయోలైట్గా ఇక్కడ మనం తెలియజేస్తాం. క్రయోలైట్ ఓకే, Na3AlF6 క్రయోలైట్గా ఇక్కడ మనం తెలియచేయడం జరుగుతుంది. అంతేకాకుండా చాలా రకాలైనటువంటి ఫ్లోరైడ్ కలిగి ఉన్నాయి. పొటాషియం ఫ్లోరైడ్ అదేవిధంగా ఫ్లోరిన్ అనేటువంటిది మనకి పొటాషియం ఫ్లోరైడ్, మెగ్నీషియం ఫ్లోరైడ్, జింక్ ఫ్లోరైడ్, ఈ విధంగా చాలా రకాలైనటువంటి ఫ్లోరైడ్ల రూపంలో కూడా ఇక్కడ మనకి ఫ్లోరిన్ అనేటువంటిది లభిస్తుంది. మరి మిగిలిన మూలకాలను ఇక్కడ మనం పరిశీలిస్తే బ్రోమిన్, అయోడిన్. చూడండి ఇక్కడ బ్రోమిన్ కనుక ఇక్కడ మనం చూస్తే ముఖ్యంగా NaBr సోడియం బ్రోమైడ్గా ఇక్కడ మనం తెలియజేస్తాం. ఈ సోడియం బ్రోమైడ్ అనేటువంటిది ప్రధానంగా సముద్రపు జలాల నుంచి మనకి లభించేటువంటి అవకాశం ఉంటుంది. సోడియం బ్రోమైడ్ కాకుండా మనకి పొటాషియం బ్రోమైడ్, మెగ్నీషియం బ్రోమైడ్, ఈ విధంగా వివిధ రకాల బ్రోమైడ్ల రూపంలో కూడా ఇక్కడ మనకి బ్రోమిన్ అనేటువంటి మూలకం లభిస్తుంది. అదేవిధంగా చివరగా కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే అయోడిన్. మరి ఈ అయోడిన్కి సంబంధించినటువంటి పదార్థాలు కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే NaIగా ఇక్కడ మనం తెలియజేస్తాం. NaIని సోడియం అయోడైడ్గా చెప్తాం, సోడియం అయోడైడ్. అదేవిధంగా పొటాషియం అయోడైడ్ Ki, పొటాషియం అయోడైడ్గా ఇక్కడ మనం చెప్తాం. ముఖ్యంగా సోడియం అయోడైడ్ అనేటువంటి పదార్థం సముద్రపు జలాల నుంచి ముఖ్యంగా మనకి ఇక్కడ లభించేటువంటి అవకాశం ఉంది. ఇవి మనకు హాలోజన్లో ఈ విధంగా వివిధ రకాలైనటువంటి పదార్థాలలో మనకు లభ్యమయ్యేటువంటి అవకాశం ఉంది. మరి ఈ గ్రూప్కి సంబంధించినటువంటి హాలోజన్లకు సంబంధించినటువంటి పరమాణు సంఖ్యలు ఇక్కడ మనం పరిశీలిస్తే ఫ్లోరిన్ పరమాణు సంఖ్య 9, క్లోరిన్ 17, బ్రోమిన్ 35, అయోడిన్ 53గా ఇక్కడ మనం చెప్తాం. ఓకే, మనకి ఫ్లోరిన్ ఎంతండి 9, క్లోరిన్ 17, బ్రోమిన్ 35, అయోడిన్ 53. ఇవి ఈ హాలోజన్లకు సంబంధించినటువంటి పరమాణు సంఖ్యలు ఇక్కడ మనం చెప్తాం. మరి ఈ గ్రూప్కి సంబంధించినటువంటి ఎలక్ట్రాన్ విన్యాసాన్ని కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే ఇది NH2NP5 అనేటువంటి సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసాన్ని కలిగి ఉంటుంది. ఏ ఎలక్ట్రాన్ విన్యాసాన్ని కలిగి ఉంటుందండి? NH2NP5 అనేటువంటి సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసాన్ని కలిగి ఉండేటువంటి మూలకాలుగా ఇక్కడ మనం తెలియజేస్తాం. మరి వీటికి సంబంధించినటువంటి ఎలక్ట్రాన్ విన్యాసాన్ని చూద్దాం. చూడండి, మనకి ఫ్లోరిన్ పరమాణు సంఖ్య 9, 1s2, 2s2, 2p5 ఇక్కడ మనం తెలియజేస్తాం. 1s2, 2s2, 2p5. దీంట్లో 2s2, 2p5 అనేటువంటిది చివరి కక్ష ఎలక్ట్రాన్ విన్యాసం అని చెప్తాం. 2s2, 2p5 అనేటువంటిది చివరి కక్ష ఎలక్ట్రాన్ విన్యాసం అని చెప్తాం. మరి దీన్ని మనం 1s2 అని చెప్తున్నాం. 1s2 అంటే హీలియంకు సమానం. హీలియంలో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయండి? 2 ఎలక్ట్రాన్లు ఉంటాయి. కాబట్టి దీన్ని మనం ఇంకొక విధంగా హీలియం 2s2, 2p2గా 2p5గా కూడా రాయవచ్చు. 2s2, 2p5గా కూడా ఇక్కడ మనం రాయవచ్చు. అదేవిధంగా క్లోరిన్ విషయానికి వస్తే దీంట్లో మనకి 17
ఎలక్ట్రాన్లు కలిగి ఉన్నాయి. 1s2 2s2 2p6 10. అదేవిధంగా 3s2 3p5 మనకు 7. సో టోటల్ 17 ఎలక్ట్రాన్స్ అండి. మరి 1s2 2s2 2p6 అని చెప్తున్నాం. ఇది మొత్తం 10 ఎలక్ట్రాన్లు కదా. ఇది దేనికి సమానంగా ఉంటుంది? నియాన్కి సమానంగా ఉంటుంది. అంటే నియాన్ 3s2 3p5 గా ఇక్కడ మనం రాయొచ్చు. నియాన్ 3s2 3p5 గా మనం దానికి సంబంధించినటువంటి ఎలక్ట్రాన్ విన్యాసాన్ని ఇక్కడ మనం రాయొచ్చు. అదేవిధంగా బ్రోమిన్ విషయానికి వస్తే 35 ఎలక్ట్రాన్లు మనకు దీనిలో ఉన్నాయి. చూడండి, ఎలక్ట్రాన్ విన్యాసం విషయానికి వస్తే 1s2 2s2 2p6 10. అదేవిధంగా 3s2 3p5 8. టోటల్ 18. 3d10 మనకి ఇక్కడ ఎంత 28 అండి. నెక్స్ట్ 4s2 4p5 అనేటువంటిది మనకి చివరి ఎలక్ట్రాన్ విన్యాసం. ఓవరాల్గా 1s2 2s2 2p6 3s2 3p6 టోటల్ 18 ఎలక్ట్రాన్స్ ఇక్కడ. దీన్ని మనం ఏ విధంగా రాయొచ్చు? 18 ఎలక్ట్రాన్స్ అంటే ఆర్గాన్ ఉపయోగించి రాయొచ్చు. అంటే ఆర్గాన్ 3d10 4s2 4p5 ఎలక్ట్రాన్ విన్యాసం ఇక్కడ మనం చెప్తాం. చూడండి, అయోడిన్ విషయానికి వస్తే అయోడిన్లో మనకి 53, దానికి సంబంధించినటువంటి పరమాణు సంఖ్య ఎంతండి? 53. దీనిలో మనకి క్రిప్టాన్ అనేటువంటి మనకి పరమాణు సంఖ్య 36. ఓకే, క్రిప్టాన్ ఎంత అండి? 36. అదేవిధంగా దీనిలో మనకి 4d10 అంటే 36 + 10 46. నెక్స్ట్ 5s2 5p5 అనేటువంటి ఎలక్ట్రాన్ విన్యాసాన్ని కలిగి ఉంటుంది ఇక్కడ. అంటే 36 + 10 46 + 7 53. సో ప్రతి కక్షను మనం పరిశీలిస్తే చివరి కక్షలో 2s2 2p5 3s2 3p5 4s2 4p5 5s2 5p5 మొత్తం మీద మనకి ns2 np5 అనేటువంటి సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసాన్ని కలిగి ఉంటుంది. ఓకే, ఇవి ఈ గ్రూప్ మూలకాలకు సంబంధించినటువంటి ఎలక్ట్రాన్ విన్యాసం. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే మనకి ప్రతి కక్ష అంటే చివరి కక్ష కంటే ఇక్కడ మనం పరిశీలిస్తే చివరి కక్షలో ఇక్కడ 7 ఎలక్ట్రాన్లు అనేటువంటి కలిగి ఉన్నాయి. 7 ఎలక్ట్రాన్లు అనేటువంటి కలిగి ఉన్నాయి. మరి ఇక్కడ ఈ మూలకాలు ఒక ఎలక్ట్రాన్ గ్రహించడానికి ప్రయత్నించాడు. ఎందుకు మరి ఒక ఎలక్ట్రాన్ గ్రహించడానికి ప్రయత్నిస్తాయి? ఇక్కడ స్థిరత్వం కోసం. ఎందుకు స్థిరత్వం వస్తుంది అంటే అష్టక ఎలక్ట్రాన్ విన్యాసం కలిగి ఉంటాయి. అష్టక ఎలక్ట్రాన్ విన్యాసం ఏంటి? ఏ మూలకం యొక్క చివరి కక్షలో 8 ఎలక్ట్రాన్లు కలిగి ఉంటాయో ఆ మూలకం అష్టక ఎలక్ట్రాన్ విన్యాసాన్ని కలిగి ఉంటుంది. అష్టక ఎలక్ట్రాన్ విన్యాసం ఉంటుంది కాబట్టి స్థిరంగా ఉంటుంది. మరి ఇక్కడ కనుక మనం పరిశీలిస్తే ఇక్కడ చివరి కక్షలో 7 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. అంటే ఒక ఎలక్ట్రాన్ గ్రహించడం ద్వారా అది అష్టక ఎలక్ట్రాన్ విన్యాసాన్ని పొందడానికి ప్రయత్నం అక్కడ అష్టక ఎలక్ట్రాన్ విన్యాసాన్ని పొందుతుంది, స్థిరత్వాన్ని ఆపాదించుకుంటుంది కూడా. కాబట్టి ఈ గ్రూప్ మూలకాలన్నీ ఎలక్ట్రాన్లను గ్రహించడానికి ఆసక్తి కనబరుస్తాయనేటువంటి విషయం మనం చెప్తాం. చూడండి, మరి ఈ గ్రూప్ మూలకాలు ఒక్కొక్క మూలకం ఒక్కొక్క రకంగా ఇక మనకు లభ్యమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఒక్కొక్క మూలకం ఒక్కొక్క రకమైనటువంటి రంగును ఇక్కడ కలిగి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఏ మూలకం ఏ రంగును ఇక్కడ కలిగి ఉండేటువంటి అవకాశం ఉంటుంది? చూడండి, మనం ఫ్లోరిన్ విషయానికి వస్తే ఎల్లో కలర్, ఓకే, అంటే పసుపు రంగును ఇక్కడ కలిగి ఉంటుంది.
పసుపు రంగును కలిగి ఉంటుంది. అదేవిధంగా క్లోరిన్ విషయానికి వస్తే గ్రీనిష్ ఎల్లో, అంటే ఆకుపచ్చ పసుపు, ఆకుపచ్చ పసుపు అనేటువంటివి ఈ రెండింటి యొక్క మిశ్రమం మనకి ఇక్కడ లభించేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా బ్రోమిన్, బ్రోమిన్ ఎరుపు అంటే రెడ్ కలర్ని ఇక్కడ కలిగి ఉంటుంది. అదే మనకి అయోడిన్ విషయానికి వస్తే ఉదాహరణకు ఇక్కడ మనకు కలిగి ఉంటుంది, వాయిలెట్ కలర్ ఇక్కడ మనకు తెలియజేస్తుంది. అంటే ఈ విధంగా హాలోజన్లు అనేటువంటివి వివిధ రంగులలో మనకి ఉత్పన్నమవుతాయి. మరి ఫ్లోరిన్ విషయానికి వస్తే పసుపు రంగు, క్లోరిన్ విషయానికి వస్తే ఆకుపచ్చ పసుపు రంగు, అంటే మిక్సింగ్ కలర్ అని చెప్తాం. అదేవిధంగా బ్రోమిన్ విషయానికి వస్తే ఎరుపు, అయోడిన్ విషయానికి వస్తే ఊదా రంగు. ఇవి మనకు వీటికి సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి రంగులుగా ఇక్కడ మనం చెప్తాం. అదేవిధంగా మరి ఈ మూలకాలకు సంబంధించినటువంటి భౌతిక ధర్మాలను విషయానికి వస్తే మనకి పరమాణు వ్యాసార్థం, అయనీకరణ ఎంథాల్పీ, ఎలక్ట్రాన్ ఎఫినిటీ, అదేవిధంగా రుణ విద్యుదాత్మకత, మరి వీటికి సంబంధించినటువంటి అంశాలు ఏంటో చూద్దాం. చూడండి, మనకి ఆల్రెడీ తెలుసు పరమాణు వ్యాసార్థం అంటే ఏంటండి, కేంద్రకానికి చిట్ట చివరి కక్షలో తిరుగుతుండేటువంటి ఎలక్ట్రాన్కు మధ్య గల దూరాన్ని మనం పరమాణు వ్యాసార్థంగా ఇక్కడ మనం పరిశీలిస్తాం. మరి ఈ మూలకాలలో పరమాణు వ్యాసార్థం అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అంటే, ఫ్లోరిన్కు తక్కువ పరమాణు వ్యాసార్థం కలిగి ఉండి, ఫ్లోరిన్కి తక్కువ పరమాణు వ్యాసార్థం కలిగి ఉండి, అయోడిన్కి వచ్చే కొద్దీ పరమాణు వ్యాసార్థం అనేటువంటిది ఇక్కడ పెరుగుతుందండి. ఓకే, ఇక మనకు తక్కువ పరమాణు వ్యాసార్థం దేనికి ఉంటుందండి, మనకి ఫ్లోరిన్కి ఉంటుంది. ఫ్లోరిన్ కంటే ఎక్కువగా క్లోరిన్, క్లోరిన్ కంటే ఎక్కువగా బ్రోమిన్, కంటే ఎక్కువగా అయోడిన్. ఎందుకు మరి అంటే, మనకి పరమాణు సంఖ్య అనేటువంటిది పైనుండి కిందికి వచ్చే కొద్దీ పెరిగింది. 9, 17, అదేవిధంగా మనకు 35, 53 పరమాణు సంఖ్య పెరిగింది. ఎప్పుడైతే పైనుండి కిందికి వచ్చే కొద్దీ పరమాణు సంఖ్య అనేటువంటిది పెరుగుతుందో, పరమాణు వ్యాసార్థం అనేటువంటిది కూడా పెరుగుతుంది. అంటే కేంద్రకానికి చివరి కక్షలో ఉండేటువంటి ఎలక్ట్రాన్కు మధ్య దూరం పెరుగుతుంది. ఎందుకు? ప్రతి ఒక్క మూలకాన్ని కనుక ఒకవేళ మనం పరిశీలిస్తే, ప్రతి ఒక్క మూలకం యొక్క చివరి కక్ష ఒక కొత్త కక్షలోకి ప్రవేశించింది. చివరి ఎలక్ట్రాన్ అనేటువంటిది ఒక కొత్త కక్షలోకి ప్రవేశించింది. ఎట్లా? 2s2p5 అని చెప్పినాం, 3s2 3p5, 4s2 4p5, 5s2 అంటే ప్రతి మూలకం ఒక కొత్త కక్షలోకి మనకు ఎంటర్ అయింది అనేటువంటి విషయం చెప్తాం. సో అటువంటి సందర్భంలో పరమాణు వ్యాసార్థం అనేటువంటిది కూడా అత్యధికంగా ఉంటుంది అనేటువంటి విషయం చెప్తాం. మొత్తం మీద పరమాణు వ్యాసార్థం పైనుండి కిందికి వచ్చే కొద్దీ ఆలోచనలో పెరుగుతుంది అనేటువంటి విషయం చెప్తాం. అదేవిధంగా మనకి అయనీకరణ ఎంథాల్పీ ఏంటండి? అయనీకరణ ఎంథాల్పీ అంటే చూడండి, ఏదైనా ఒక వాయు స్థితిలో ఉండేటువంటి మూలకపు పరమాణు నుంచి, మూలకపు పరమాణు యొక్క చివరి కక్ష నుంచి ఒక ఎలక్ట్రాన్ మనం తొలగించడానికి ఉపయోగించేటువంటి శక్తి అని చెప్తాం. మరి ఖచ్చితంగా మనకి ఎలక్ట్రాన్ మనం తొలగించాలి అంటే కొంత శక్తిని మనం ఉపయోగించాల్సి ఉంటుంది. మరి ఆ శక్తిని అయోనైజేషన్ ఎంథాల్పీగా ఇక్కడ మనం పరిగణిస్తాం. ఓకే, మరి అయోనైజేషన్ ఎంథాల్పీ విలువలు పైనుండి కిందికి వచ్చే కొద్దీ హాలోజన్లలో ఏ విధంగా మార్పు చెందుతాయి? ప్రధానంగా అత్యధిక అయనీకరణ ఎంథాల్పీ విలువ కలిగినటువంటి మూలకం ఏంటి అంటే మనకి
ఫ్లోరిన్గా ఇక్కడ మనం తెలియజేస్తాం. అత్యల్పంగా అయనీకరణ ఎంథాల్పీ కలిగినటువంటి మూలకం అయోడిన్గా ఇక్కడ మనం చెప్తాం. ఓకే, మనకి ఫ్లోరిన్కి అత్యధికంగా ఉంటుంది, అయోడిన్ విషయానికి వస్తే తగ్గుతుంది. ఎందుకు తగ్గడానికి గల రీజన్ ఏంటి అంటే చూడండి, ఫ్లోరిన్ యొక్క పరమాణు వ్యాసార్థం తక్కువ అని చెప్తున్నాం. తక్కువ అంటే ఏంటి, ఇక్కడ కేంద్రకానికి చివరి కక్షలో తిరుగుతుండేటువంటి ఎలక్ట్రాన్ మధ్య దూరం తక్కువ. మరి ఎలక్ట్రాన్కి కేంద్రకానికి మధ్య దూరం తక్కువగా ఉంది అంటే అప్పుడు కేంద్రకం యొక్క ప్రభావం, కేంద్రక ఆకర్షణ అనేటువంటిది ఆ ఎలక్ట్రాన్ పైన ఎక్కువగా ఉంటుంది. మరి కేంద్రక ఆకర్షణ అనేటువంటిది ఎక్కువగా ఉంది అంటే మనం ఎలక్ట్రాన్ను సులభంగా తొలగించవచ్చా? తొలగించరాదు. అంటే తక్కువ శక్తిని ఉపయోగిస్తే వస్తుందా? నో. అటువంటి సందర్భంలో మనం ఎక్కువ ఉష్ణోగ్రతను అందించాల్సి ఉంటుంది. కాబట్టి మనకి దీని యొక్క అయనీకరణ ఎంథాల్పీ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, అదేవిధంగా అయోడిన్ విషయానికి వస్తే మనకి పరమాణు వ్యాసార్థం ఎక్కువగా ఉంటుంది. పరమాణు వ్యాసార్థం ఎక్కువగా ఉంది అంటే కేంద్రకానికి చివరి కక్షలో తిరుగుతుండేటువంటి ఎలక్ట్రాన్ మధ్య దూరం ఎక్కువగా ఉంది. మరి దూరం ఎక్కువగా ఉంది అంటే కేంద్రక ఆకర్షణ అనేటువంటి తక్కువగా ఉంటుంది. కేంద్రక ఆకర్షణ తగ్గింది అంటే మనం ఎలక్ట్రాన్ను సులభంగా తొలగించవచ్చండి. అంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు రిమూవ్ ద ఎలక్ట్రాన్. మనం పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు, ఎక్కువ శక్తి అందించాల్సినటువంటి అవసరం లేదు. అంటే తక్కువ శక్తిని అందిస్తే సరిపోతుంది. కాబట్టి వాటికి సంబంధించినటువంటి అయనీకరణ ఎంథాల్పీ తక్కువగా ఉంటుంది. అంటే మొత్తం మీద పైనుండి కిందికి వచ్చే కొద్దీ అయనీకరణ ఎంథాల్పీ విలువలు తగ్గుతాయి అనేటువంటి విషయం మనం చెప్తాం. ఓకే, మొత్తం మీద పరమాణు వ్యాసార్థం పెరుగుతుంది, అయనీకరణ ఎంథాల్పీ అనేటువంటిది తగ్గిపోతుంది. మరి నెక్స్ట్ క్లాస్లో మనం ఎలక్ట్రాన్ ఎఫినిటీ, రుణ విద్యుదాత్మకతకు సంబంధించినటువంటి విషయాలు ఏంటో చూద్దాం. మరి రుణ విద్యుదాత్మకత, ఎలక్ట్రాన్ ఎఫినిటీ మరి పైనుండి కిందికి వచ్చే కొద్దీ గ్రూప్లో పెరుగుతాయా తగ్గుతాయా అనేటువంటి విషయం మనం ఫర్దర్ క్లాస్లో నేర్చుకుంటాం. ఓకే.